కూడా యాక్చువల్గా ఈ ఆర్మీ విషయం దగ్గర యుద్ధం ప్రకటించే విషయంలో కానీ ఏ విషయంలో అన్నా సరే రాష్ట్రపతి ముందుకు వస్తారండి. ఓకే. అదే విధంగా హైరార్కీ విషయం దగ్గరికి వచ్చేసరికి మీకు కార్గిల్ వార్ జరిగిందండి. కార్గిల్ వార్ జరిగినప్పుడు మనం ఆర్టికల్ 352 ఇంపోజ్ చేయలేదు. కారణం ఏంటి అంటే కార్గిల్ అనేటువంటిది కేవలం ఒక ఆపరేషన్ మాత్రమే, యుద్ధం కాదండి. 1965 ఇండో పాకిస్తాన్ వార్ అండి అది. 1971 అది ఇండో బంగ్లాదేశ్, అంటే బంగ్లాదేశ్ విముక్తి కోసం చేసినటువంటి ఇండో పాక్ వార్ అండి. అంటే వార్ డిఫరెంట్, ఆపరేషన్స్ డిఫరెంట్. ఒకవేళ వార్ ఎస్కలేషన్ కనుక జరిగినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి నిర్ణయాలు, లేకపోతే వివిధ ప్రభుత్వాలు ఈ సమాఖ్య విధానం అనేటువంటిది రద్దు అయిపోతుందండి. ఈ సమాఖ్య విధానం రద్దు అయిపోయి దేశం మొత్తం కూడా యూనిఫైడ్ కమాండ్, అంటే ఒకే ఒక ఆర్డర్ తీసుకునే విధంగా మనకి ప్రధానమంత్రి వాస్తవ అధికారి అవుతారు. అలాగే మనకి రాష్ట్రపతి, త్రివిధ దళాల అధిపతిగా మనకి రాష్ట్రపతి ఆయన ఉంటారండి. అంటే ఆర్టికల్ 352 ఇంప్లిమెంట్ అవుతుంది. మీకు యుద్ధం వస్తుంది అన్నదానికి సూచన ఏంటి అంటే ఫస్ట్ ఆర్టికల్ 352 అంటే ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆన్ ది కంట్రీ, అంటే దేశ అత్యవసర పరిస్థితి అంటామండి. పరిస్థితుల్లో నిధులన్నీ సమీకరించవలసి ఉంటుంది. డెసిషన్స్ లో లేట్ అనేటువంటి జరగకూడదు. ఎలాంటి క్రూషియల్ డెసిషన్ అయినా సరే ఇమీడియట్ గా ఫాస్ట్ గా తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి నేపథ్యంలో ఏం చేస్తారంటే రాష్ట్ర ప్రభుత్వాలందరినీ కూడా రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఒక్కటే అక్కడ పాలనలో ఉంటుందండి. ఆర్టికల్ 352 కనుక ఇంప్లిమెంట్ అయ్యింది అంటే మనకి ఆ యుద్ధానికి పూర్తి స్థాయి సూచనలు వచ్చినట్లు లెక్క. ఒకవేళ కేవలం మనం పిఓకే మీద వెళ్తున్నాం లేదా చిన్న చిన్న ఆపరేషన్స్ చేస్తున్నాం అంటే అక్కడ యుద్ధం కింద కాదు, అది ఒక మేజర్ ఆపరేషన్ గా మనం తీసుకోవాలి. కాబట్టి ఫస్ట్ సూచన ఏంటి అంటే మీకు చెప్పిన పాయింట్ అర్థమైంది. బట్ ఇప్పుడు పాకిస్తాన్ పైన భారత్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్స్ చూస్తున్నాం కదా, దీన్ని ఒక ఆపరేషన్ లాగా చూడాలా, వార్ లాగా చూడాలి? ఒక నిజంగా వారే కనుక జరిగితే మీరు అంటున్నట్టుగా రాష్ట్రాల ప్రభుత్వాలు రద్దయిపోయి ఒక కేంద్ర ప్రభుత్వం మాత్రం మిగిలి ఉంటుంది. అవునండి. అది అంటిల్ ఆర్ అన్లెస్ వార్ ఫినిష్ అయ్యేంత వరకు, లేకుంటే తర్వాత మళ్ళీ సేమ్ సినారీ రిపీట్ అవ్వచ్చా? సేమ్ సినారియో బ్యాక్ టు సేమ్ వచ్చేస్తారండి. మళ్ళీ ఎన్నికలని కాదు, ఇప్పుడు ప్రెసెంట్ సినారియో ఏదైతే ఉందో అది బ్యాక్ ఆర్టికల్ 352 లిఫ్ట్ చేసేస్తారు. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి వార్ జరుగుతుందా, ఆపరేషన్ జరుగుతుందా అనేటువంటిది ఇట్స్ ఏ టాక్టికల్ డెసిషన్. నాట్ ఓన్లీ ఇట్ ఈస్ ద డెసిషన్ బై ది ఇండియా. మరి ఆ పాకిస్తాన్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, వాళ్ళు ఏ విధంగా దాన్ని ఎస్కలేట్ చేసుకుంటున్నారు, ఆ గోటితో పోయేటువంటి దాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటున్నారా, పిచ్చి పిచ్చి ప్రగల్భాలు, లేకపోతే భారత్ని రెచ్చగొట్టే విధంగా వాళ్ళు ఇంకా ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటూ ఇంకా మనకి హాని చేస్తాము, లేదా న్యూక్లియర్ వెపన్స్ ని మనం ప్రయోగిస్తాము, లేదా భారత్ని ఖతం చేసేస్తాము అని చెప్పేసి అంటే ఇది నడిచేటువంటిది కాదు. అది ఖచ్చితంగా ఎస్కలేట్ అనేటువంటిది అవుతుంది. భారత్ కనుక యుద్ధం చేయవలసి వస్తే అది ప్యూర్ గా పాకిస్తాన్ చేస్తున్నటువంటి పిచ్చి పిచ్చి చర్యల వల్లనే ఉంటుంది తప్ప మనంతటి మనమే యుద్ధం చేసేటువంటి పరిస్థితులు మనకి అవసరం లేదు. ఒక విషయం ఇక్కడ క్లారిటీ ఇవ్వండి సార్, ఒక విషయం శ్రీనివాస్ గారు క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు భారత్ ఆర్మీ ఈజ్ మీన్ ఫర్ ఓన్లీ ఫర్ డిఫెన్స్ ఆర్ ఈజ్ ఫర్ వార్? అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మనం డిఫెండ్ చేస్తున్నాం అనుకోవాలా, లేకుంటే వార్కి సిద్ధంగా ఉన్నా మనమే వార్ ప్రకటిస్తున్నాం అనుకోవాలా? అంటే ఇప్పుడు వార్ ప్రకటించడం అనేటువంటిది పిఓకే అనేటువంటిది మన ప్రయారిటీ అండి. ఒకవేళ కనుక తప్పనిసరి పరిస్థితుల్లో అది కనుక దాని యొక్క న్యూక్లియర్ వెపన్స్ ను ఓపెన్ చేస్తూ లేదా భారత్ మీద యుద్ధం ఒకటి మీరు ప్రెసెంట్ సిచ్యువేషన్ కనుక అనాలిసిస్ చేసినట్లయితే పాకిస్తాన్ కి దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో పిచ్చి పిచ్చి ప్రాలాపన చేస్తుందండి. కారణం ఏంటంటే దానికి తెలుసు యుద్ధమే కనుక వస్తే కనుక భారతదేశాన్ని తట్టుకోవడం చాలా కష్టం అనేటువంటి విషయం దానికి కూడా తెలుసు. ఒక పిరికి బంధు చర్య కింద వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడు ఇన్ని 75 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ఆ యొక్క తీవ్రవాదం ఏదైతే ఉందో దాన్ని ప్రోత్సహించడం, ఐఎస్ఏ పాక్ ఆర్మీ దీన్ని సపోర్ట్ చేయడం అనేటువంటి పిచ్చి విషయం పాకిస్తాన్ ఎలా లాక్ అయింది అనేది మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న క్లారిటీ సార్, చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటంటే పాకిస్తాన్ పైన భారత్ యుద్ధానికి సిద్ధంగా ఉందా, లేదంటే పాకిస్తాన్ నుంచి ఏదైనా చర్య వచ్చిన తర్వాత అటాక్ ఇవ్వచ్చు? అంటే ఫస్ట్లీ మనం అటాక్ ఇస్తామా లేకపోతే వాళ్ళ నుంచి వచ్చేంత వరకు వెయిట్ చేస్తామా అనేది మాత్రం ఒక క్వశ్చన్ గా ఉంది ఇక్కడ. అవునండి, ఇది ఒక టాక్టికల్ డెసిషన్ అండి. ఇప్పుడు ఇది హై లెవెల్లో ఉన్నటువంటి తీసుకోవాల్సినటువంటి డెసిషన్. వాళ్ళ మనసులో ఏముంది అనేటువంటిది ఇప్పుడు మనం ఇప్పుడప్పుడే చెప్పడం కాదు. ఒకటైతే మనం చెప్పొచ్చండి, డైరెక్ట్ గా మనం పిఓకి తీవ్రవాదానికి చెక్ పెట్టాలని మనం డిసైడ్ అయ్యామో డెఫినెట్లీ దేర్ విల్ బి సమ్ సీరియస్
అఫెన్సివ్ యాక్షన్ ఎగ్నెస్ట్ పాకిస్తాన్ అనేటువంటిది మనం ఆల్రెడీ డిసైడ్ అయినటువంటి విషయం అండి. ఇది నెక్స్ట్ ఎలా ఎస్కలేట్ అవుతుంది అనేటువంటిది హైలీ కాన్ఫిడెన్షియల్ థింగ్. డెఫినెట్ గా మీరు అన్నట్టు వీ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్. పిఓకే మీదకి వెళ్ళొచ్చు, లేకపోతే గనక వాళ్ళు ఎస్కలేట్ చేస్తే గనక ఫర్దర్ గా వారికి కూడా వెళ్ళొచ్చండి. ఇట్స్ ఆల్ డిపెండింగ్ అపాన్ దేర్ యాక్షన్స్. మనం క్లియర్ కట్ గా పాకిస్తాన్ మీద యుద్ధం చెయ్యాలి అనేటువంటిది మన ఇంటెన్షన్ కాదు. ప్రస్తుతం ఉన్నటువంటిది ఏంటి అంటే మనం చూస్తున్నటువంటిది అక్కడ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి తీవ్రవాద స్థావరాలన్నింటినీ కూడా మట్టు పెట్టడం. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటువంటిది బహుశా దాన్ని కూడా ఇది సరైనటువంటి సమయం కాబట్టి దాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం అనేటువంటిది ఒక రైట్ టైం అండి. ఇది లేకపోతే యుద్ధానికి వెళ్ళడం అనేటువంటిది ఇది యాక్షన్ రియాక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, మన టాక్టికల్ డెసిషన్ ఏంటి, ఖచ్చితంగా ఇదే మనం చేస్తాము అనేటువంటిది మనకి ఇప్పుడు వీ హావ్ ఓపెన్ ఆల్ ద ఫ్రంట్స్ అండి. ఆల్ ది ఆప్షన్స్ ఓపెన్ చేసాం. మనం డిఫెన్స్ ఫోర్సెస్ మాత్రమే కాదు, అవసరమైతే అఫెన్సివ్ ఆపరేషన్స్ కూడా మనం కండక్ట్ చేస్తాం. కాబట్టి అఫెన్సివ్ యాక్షన్ అనేటువంటిది చిన్న లెవెల్లో ఉంటుందా, వార్ లెవెల్లో ఉంటుందా అనేటువంటిది ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ యొక్క అది వెనక్కి అడుగు వేస్తే గనక దానికే మంచిది. లేకపోతే గనక మనం వెనక అడిగేసేటువంటి అవసరం లేదు. ఇది మంచి అవకాశం భారతదేశానికి. ఎందుకంటే పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాలి, భవిష్యత్తులో ఇటువంటి చర్యలు లేకుండా చేయాలి. మీకు ఒకటే ఉదాహరణ అండి, అదే నేను ఇందాక మీకు చెప్తున్నాను. ఏంటి అంటే ఈ ఒక పిచ్చి పని చేసింది. ఏంటి అంటే తీవ్రవాదులతో ఒక చిన్న యాక్షన్ చేసింది. కానీ భారత్ ఈ స్థాయిలో రియాక్ట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని అది అంచనా వేయలేకపోయిందండి. శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అని మనం గమనిస్తున్నాం కాబట్టి ఆ డిఫెన్స్ మినిస్టర్ భేటీ అవడం కానివ్వండి, ఆర్మీని సంసిద్ధం చేయడం, ఈ ల్యాండ్ షేరింగ్ బార్డర్ గుండా చాలా వరకు ఫెన్సింగ్ తగ్గటువంటి ఆ పంట